ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో సోమవారం ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా విన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని ఓపికగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజావేదిక కార్యాలయ తలుపులు ప్రజల కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని, ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలను వినిపించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్య చెప్పడానికి ఎలాంటి సిఫారసు అవసరం లేదని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి ఎవరైనా నేరుగా వచ్చి తనను కలవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు, రాజకీయ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాసేవలో రాజకీయాలకు స్థానం ఉండదని, ప్రజలకు న్యాయం చేయడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొంచెం ఆర్థికంగా బాగా వచ్చి కొంచెం తక్కువ సీఎంఆర్ఎఫ్ పీజీఆర్ఎస్ పెట్టించి కమిషనర్ దగ్గర పంపించి దాంట్లో నన్ను చాలా చేస్తారు. వైజాగ్ లో అవడం సార్, కొంచెం డబ్బులు టైట్లో పెడితే 13 లక్షల వరకు అయితే ఇల్లు కూడా అమ్మేశాను. కానీ తెలియదు కదండి మనకి. 1 year నుంచి ఉన్నాను. సీఎంఆర్ఎఫ్ పెట్టిస్తాను ఆయన పేరు ఆవిడ కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టించి దాంట్లో ఒకసారి చూపించి వస్తే వాళ్ళు ఇస్తారు. సీఎంఆర్ఎఫ్ పెట్టించి దాంట్లో చూపించారు. ముందు ఒకసారి చూపించాను. అక్కడ దీనికి వసతి ఎంత కనుక అక్కడ నుంచి వాళ్ళు లెటర్ ఇస్తారు. సీఎంఆర్ఎఫ్ పెడతాను మళ్ళీ దానికి ఎస్టిమేషన్ అమౌంట్ అక్కడ నుంచి నేను సీఎంఆర్ఎఫ్ పెట్టాను. ఓకే సరే.